తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఢిల్లీకి చేరింది. నిన్న మొన్నటి వరకు మంత్రివర్గ విస్తరణపై చర్చ జరగగా తాజాగా మరో చర్చ మొదలైంది. తెలంగాణలో పదవుల పందేరంపై ఉత్కంఠ భరిత వాతావరణం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు అధిష్టానం వద్దకు చేరాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, శాఖల కేటాయింపు మరింత జటిలమైంది. ఇప్పటికే ముగ్గురికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఖాళీగా ఉన్న మరో 3 మంత్రి పదవుల భర్తీపై అధిష్టానం పెద్దలతో కసరత్తు చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి. 2 రోజులు సీఎం రేవంత్ రెడ్డి హస్తినిలోనే మకాం వేసి పరిస్థితులను చక్కబెట్టే పనిలో ఉన్నారు. ఇక అధిష్టానం నుంచి పిలుపు రావడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇవాళ హస్తిన చేరుకోనున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ముసలం మరింత ముదరక ముందే సీనియర్లను సమన్వయం చేసి సమస్య పరిష్కరించే దిశగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగి అంతర్గత చర్యలు ప్రక్షాళన మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. మంత్రులకు శాఖల కేటాయింపు, పాతవారికి స్వల్ప మార్పులపై అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం చర్యలు చూస్తుంటే విస్తరణకు మించిన కసరత్తు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే నడుస్తోంది. కొందరికి పోర్ట్ఫోలియోల మార్పులపై అధిష్టానం పెద్దలతో భేటీ అయిన నేపథ్యంలో రాహుల్, మల్లికార్జున ఖర్గేలతో సుదీర్ఘ మంతనాలు జరిగాయి. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, టీపీసీసీ కార్యవర్గ కూర్పు, కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాల నేపథ్యంలో ఉత్తమ్ భట్టీలకు ఏఐసీసీ పెద్దల నుంచి పిలుపు రావడం రాష్ట్ర కాంగ్రెస్ లో ఆసక్తి రేపుతోంది. సీఎం ఢిల్లీలో ఉండగానే పీసీసీ కార్యవర్గాన్ని అధిష్టానం ప్రకటించింది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు అంశంపైనే చర్చిస్తారా, లేదంటే ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులపై చర్చించేందుకు భట్టి, ఉత్తమ్ను హస్తినకు పిలిచారా అనేది తెలియాల్సి ఉంది. ఇవేవీ కాకుండా పార్టీ పరంగా ఏదైనా కీలక మార్పు ఉండబోతుందా అనేది సస్పెన్స్ గా మారింది. మొత్తంగా